హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈ రోజు వీడియో ఏంటంటే అండి, మనకి కొత్త పంట అండి, చిక్కుడుకాయలు హార్వెస్ట్ చేస్తున్నాను. చూడండి, ఇది చెట్టు చిక్కుడు కాదండి, పందిరి చిక్కుడు. ఇది కనుపు చిక్కుడు అన్నమాట. ఇప్పుడే కాసింది, ఫస్ట్ పువ్వు ఉంది, ఇంకా కొన్ని కాయలు ఉన్నాయండి. ఇది కోసాక చెట్టు చిక్కుడు కాయలు కోస్తానండి. మనకి బాగా కాసింది చెట్టు చిక్కుడు. రండి వీడియోలోకి వెళ్దాం. ఇదిగోండి ఎంత బాగా వచ్చినాయి చూడండి. ఇదిగోండి కనుపు చిక్కుడు అండి. ఈ విత్తనం ఎప్పటి నుండో దాస్తున్నానండి, 4 సంవత్సరాల నుండి. చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ కాయలు. ఫస్ట్ క్రాప్ కదండి, పువ్వు ఉంది, ఇదే ఫస్ట్. కొన్ని వచ్చినాయి. ఇప్పుడు చెట్టు చిక్కుడు కోస్తానండి. ఇంకా చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఒకే చెట్టుకి 2 చెట్లు, 2 గ్రో బ్యాగులు ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దరు. ఇలాగ మనకు 2-3 చెట్లు ఉంటాయండి. చెట్టు చిక్కుడు కర్రీకి సరిపోతాయండి. ఎంత బాగా కాస్తున్నాయి చూడండి. చెట్టు చిక్కుడు కాయలు అన్నమాట. మనకి ఎప్పుడు కాస్తాయండి ఇవి, సీజన్ లేదు. అదే మన పందిరి చిక్కుడు అయితే, తీగ చిక్కుడు అయితే మనకి ఈ టైంలోనే కాస్తుంది, శీతాకాలం. ఇది మాత్రం ఎప్పుడు కాస్తుందండి. అందుకని ఇలాంటివి వేసుకోవాలి మనం. చెట్టు చిక్కుడుకాయలు చెట్టు 2-3 గ్రో బ్యాగుల్లో వేసుకుంటే మనకి 4 ఉండాలి. 4 పాదులు ఉంటే మనకి కర్రీకి వస్తాయండి ఇలా కాస్తే. ఈ వంకాయ వేసి వండుతానండి. వంకాయ 2 బాగానే ఉంటది. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా 3 బాగుంటాయండి. చూసారా ఇన్ని వచ్చినాయి. మనం ఇందులోనే వేసుకొని వండుకోవచ్చు చిక్కుడుకాయలు. వంకాయ, చిక్కుడుకాయ, టమాటా, చిక్కుడుకాయ అలా వండుకోవచ్చండి. రెండు పాదులు ఉన్నాయి, ఇంకా వేసాను, వస్తున్నాయి. అంతేనండి. ఇవ్వండి ఇన్ని వచ్చినాయి చూడండి. మనకి చిక్కుడుకాయలు చాలమండి. మనకి 2 అయితే కర్రీ అవుతాయండి. ఇంకా ఎక్కువ మంది ఉంటే కనుక వంకాయ వేసి 2 కలిపి టమాటా వేసి వండుకోవచ్చు. మనం ఆర్గానిక్ పండించుకున్న ఎన్ని వచ్చినా చాలండి. కొన్ని వచ్చినా కర్రీ చేసుకొని చారు పెట్టుకోవచ్చు. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.